దశాబ్దాల స్వప్నం సాకారం నెరవేరింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలించింది. అనుకున్నట్లే బెంగాల్ కోటపైన కాషాయ జెండా ఎగిరింది. మోడీ, అమిత్ షా, కిమ్ కర్తవ్యంతో దీదీ నాయకత్వంలోని టీఎంసీ చిత్తుగా ఓడించింది. భారతమని ఆసక్తికి ఎదురు చూస్తున్న పశ్చిమ బెంగాల్ ఫలితాల్లో బీజేపీ విజయభేరి ముగించింది. మమతా సామ్రాజ్యాన్ని కుకటి వేలతోటి పెకిలించింది. ప్రతిపక్షాలకు అందనంత దూరంలో కమలం వికసిస్తోంది. ఎన్నికలకు ముందు నుంచే బెంగాల్ను టార్గెట్గా పెట్టుకుంది కాషాయ దళం. ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతోటి ముందుకు సాగింది. బెంగాల్లో గడ్డపై పురుడు పోసుకున్న బీజేపీ అక్కడ అధికారం కోసం అలుపెరగని పోరాటం చేసింది. సీన్ కట్ చేస్తే 2026 నాటికి బెంగాల్ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పెద్ద రాష్ట్రాల ఓటర్లు మార్పును కోరుకున్నారు. చిన్న రాష్ట్రాల అభివృద్ధికి పట్టం కట్టారు. ఇక ఈ ఫలితాలకు సంబంధించి ఐదు రాష్ట్రాల ఫలితాలకు సంబంధించి ఓవరాల్గా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్. ఐదు రాష్ట్రాల కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు కొన్ని కీలక స్థానాలకు కొన్ని ఫలితాలు కూడా బయటికి రావడం జరిగింది. అందులో ప్రధానంగా అటు తమిళనాడు సీఎంగా పనిచేసినటువంటి స్టాలిన్ ఓటమి చెందడం జరిగింది. దీంతోపాటు టీవీకే అధ్యక్షుడిగా ఉన్నటువంటి విజయ్ ప్రస్తుతం అయితే అతను ఘన విజయం 40,000 ఓట్లతో అటు ఆర్డి శేఖర్ పై కూడా ఘన విజయం సాధించారు. అయితే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఈ మూడు రాష్ట్రాలు చాలా పెద్ద రాష్ట్రాలు. ఈ మూడు రాష్ట్రాల్లో ప్రజలు మాత్రం మార్పును కోరుకున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గత 3 పర్యాలుగా అటు పశ్చిమ బెంగాల్లో ఏర్పాటు చేసినటువంటి మమతా బెనర్జీ పార్టీకి స్వస్తి పలుకుతూ ఈసారి కొత్తగా అక్కడ బీజేపీ పార్టీకి అక్కడ ప్రజలు పట్టం కట్టారు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో చాలా పెద్ద ఎత్తున కొంచెం ఉధృతమైన వాతావరణం నెలకొంది. పశ్చిమ బెంగాలీ వలసలకు సంబంధించినటువంటి అంశంపై కూడా బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్కడ ప్రచారం చేసింది. మోడీతో పాటు మరోవైపు అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు సైతము హోరాహోరీగా ప్రచారం చేసిన తర్వాతనే ఈసారి బీజేపీలో అటు కాషాయం జెండా ఎగురుతున్న పరిస్థితి. దీంతోపాటు ఇక తమిళనాడు విషయానికి వస్తే ఏకంగా 2 పార్టీలను డిఎంకే కావచ్చు, ఏడీఎంకే కావచ్చు, ఈ 2 పార్టీలను కాదని మూడో పార్టీగా ప్రాంతీయ పార్టీగా ఏర్పాటు చేసినటువంటి టీవీకేకు ప్రజలు పట్టం కట్టారు. అంటే డిఎంకేపై వ్యతిరేకత ఒకవైపు, ఏడీఎంకే నాయకత్వంపై నమ్మకం లేకపోవడం ఇక్కడ మనం చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. డిఎంకే మీద కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఏడీఎంకే మీద నాయకత్వ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో అల్టిమేట్గా ప్రజలు అంటే గత కొంతకాలంగా దాదాపు 40 నుంచి 50 సంవత్సరాల పాటుగా డిఎంకేకి ఏడీఎంకేకి ప్రజలు పట్టం కడుతూ వస్తున్నారు. కానీ మొట్టమొదటిసారిగా ఒక దళిత్ క్రిస్టియన్స్కి ఈసారి ప్రజలు ఎక్కువగా పట్టం కట్టారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటే ఇక్కడ ఓట్లు ఏ విధంగా చీలాయో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. టీవీకే ఒక సినీ ఆర్టిస్ట్గా ఎంజీఆర్ తరహాలో తర్వాత అటు ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏకంగా పార్టీని పెట్టి అదేవిధంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి పార్టీగా టీవీకేగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే అక్కడ విజయ్ పూర్తి ఆధిక్యంలో ఉన్నాడు. ఇప్పటికే తన